హాయ్ హలో నమస్తే. మన నందమూరి బాలకృష్ణ గారి డైలాగ్. ఆడదానికి కరుపు రావడానికి 3 రాత్రులు కాదు, 3 గంటలు కాదు, 3 నిమిషాలు కాదు, 3 క్షణాలు చాలని చెప్పిన దానివి. నా అక్క విషయంలో ఎందుకు కాదన్నావు? 3 క్షణాలు కాదు, 3 నిమిషాలు కాదు, 3 గంటలు కాదు, 3 రోజులు మా అక్క నీ కొడుకుతో కాపురం చేసింది. అయినా నెల తప్పింది. నీ కొడుకుతో కాదని చెప్పావు. ఎందుకని? 3 రాత్రుల్లో నీ కూతురికి నీ అల్లుడు మూలంగా కడుపు వచ్చినప్పుడు అదే 3 రాత్రుల్లో నా అక్కకి నీ కొడుకు మూలంగా ఎందుకు రాకూడదు? రాదు అంటే నీ కొడుకు మగతనం లేనోడైనా అయి ఉండాలి. నా అక్క నీ కూతురు తిరుగుబోతులైనా అయి ఉండాలి. ఏది నిజం? రెండూ నిజం కాదని నిరూపించు. నువ్వు నీ మొగుడికి పక్కలో పండుకొని దీన్ని కన్నావన్నది ఎంత నిజమో, నా అక్క నీ కొడుకుతో కాపురం చేసి నా మేనకోడల్ని కన్నది కూడా అంతే నిజం. నువ్వు ఆ నిజాన్ని తారుమారు చేసి మా కుటుంబానికి గ్రహణం పట్టించావు. నిప్పులాంటి నా అక్క గదిలోకి పాలేరుగాన్ని పంపించి అదుగో నీ పెళ్ళాం తప్పు చేసిందని నీ కొడుక్కి చూపించావు. అర్ధరాత్రి నిండు చోళాలైన నా అక్కని మెడబెట్టి బయటికి గెంటించి ఆత్మహత్య పేరుతో నిరూపించావు. పుట్టిన బిడ్డపై ప్రమాణం చేసి నాకే పాపం తెలియదంటూ నా అక్కను కన్నీళ్లతో కన్ను మూయించడం నేనెలా మర్చిపోతాననుకున్నావు? మాటలతో వదలకూడదనే అమెరికా నుంచి వచ్చి రంగంలోకి దిగాను. నీ అంతు చూడాలని అక్బర్ కొడుకునని, ఔరంగజేబు మనవణ్ణని నీ కూతుర్ని నమ్మించాను. నీ మీద కక్షతోనే ఎదురు తిరగడానికి కూడా సిద్ధపడి నీ అల్లుణ్ణయ్యాను. నిన్ను సాధించాలనే 3 రాత్రుల్లో నీ కూతురి కడుపు చేసి నా కాళ్ళ దగ్గరికి లాక్కొచ్చాను. ఈ క్షణం కోసం నేనెన్ని నిద్రలేని రాత్రులు గడిపాను. ఈ క్షణం కోసమే మా వాళ్ళ దృష్టిలో దుర్మార్గుడిగా మారిపోయాను. ఈ క్షణం కోసమే నా పగ చల్లారిపోకుండా ఒక్కొక్క క్షణం నిన్ను గుర్తు చేసుకుంటూ బ్రతికాను. ఒళ్ళు కాల్చుకుని చావుకు సిద్ధపడ్డ ఈరోజు తప్పకుండా నాదే అవుద్దని నమ్మకంతోనే అత్త 18 ఏళ్లుగా అద్భుతంగా బతికిన నా మేనకోడలు సాక్షిగా చెబుతున్నాను. మా అమ్మ మా మేనమామను పెట్టిన ప్రతి కన్నీటి బొట్టుకి బాకీ తీర్చుకుంటాను. గడప దాటి ముగ్గెయ్యడానికి నా మేనకోడలెలా భయపడేదో, బజారు ముఖం చూడ్డానికి నా మేనమామలు ఎలా సిగ్గుపడేవారో అదే గతి, అదే పరిస్థితి నీకు పట్టిస్తా. చూసుకో.